హాయ్ అండి, నమస్కారం. నేను చెప్పాను ప్రతి ఒక్కటి జరుగుద్ది, నా మాట పొల్లిపోతని. మామూలుగా అయితే ఎక్కడ చూసుకున్నా సూటెక్స్ ఆర్డర్స్ కానీ రివాల్వర్ యూజ్ చేయడం కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ట్రైనింగ్లో మాత్రమే ఉంటుంది. పబ్లిక్లో యూజ్ చేయడం గవర్నమెంట్ నిషేధించింది. కానీ కాల్పులు జరుగుతాయని చెప్పాను నేను. అది ఇప్పుడు జరిగింది. దాంట్లో పబ్లిక్ కూడా ఇబ్బంది పడతారని చెప్పాను. దాంట్లో ఆ కాల్పుల వల్ల ఒక అతను చనిపోవడం కూడా జరిగింది. అది ఇప్పుడే న్యూస్ ఛానల్ నుంచి నేను తీసుకున్నాను. నేను ఈ విషయం చెప్పి కూడా 5th చెప్పుకుంటున్నాను, 5వ తేదీ చెప్పాను. ఇది 23 అనుకుంటా ఈరోజు డేటు. 5th చెప్పాను. మధ్యలో కూడా చెప్పాను, 9వ తేదీ 10వ తేదీ కూడా చెప్పాను. చూడండి, దాంట్లో కూడా కొన్ని విషయాలు చెప్పాను. విచ్చలవిడి శృంగారము, అట్లాగే ఆయుధాలు యూజ్ ఎక్కువ అవుతుంది, అది కూడా చెప్పాను. ప్లస్ ఏంటంటే ఇప్పుడు జరిగిన దానికి ఇంత స్టోరీ ఏమీ నేను పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఏం చెప్తున్నానో అది జరుగుతుంది అని కూడా చెప్పట్లేదు. కానీ జరగబోయేది నాకు ఎలా తెలుస్తుందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి విత్ ప్రూఫ్లతో పెడుతున్నాను తప్ప నేను చెప్పిందే జరుగుతుంది అని అహంకారంతో అయితే పెట్టట్లేదండి. మామూలుగా అయితే ఏ ఆఫీసర్ అయినా సరే గన్ యూజ్ చేయడం ఇంపాసిబుల్, ఎవరు చేయరు 99%. కానీ ఎవరో ఆఫీసర్ యూజ్ చేయలేదు. కానీ హైదరాబాద్లోనే జరుగుతుందని చెప్పాను పర్టికులర్గా. అది ఈరోజు జరిగింది. ఆ వీడియోకి ఈ వీడియో లింకప్ పంపిస్తాను, చూడండి. అట్లాగే గోకర్ణము అదొకటి. సూర్య దేవాలయం అంటే కోనార్క్ సూర్య దేవాలయంలో కూడా ఇన్ని రోజులు ఉన్న మన టైం చూపించేది ఒకటి ఉంటుంది అక్కడ సూర్య దేవాలయంలో. సూర్యతాపానికే కోనార్క్ సూర్య దేవాలయంలో 2 పెచ్చులుగా చీలిపోతుంది. అది టైంని పర్టికులర్గా చూపిస్తుంది. మన టైం అన్నా రాంగ్ చూపిస్తుంది, కానీ అది సూర్యుడి గమనాన్ని కరెక్ట్గా చూపిస్తుంది. అది కూడా పగిలిపోతుంది. అట్లాగే మళ్ళీ ఇంకొక 2 గ్యాస్ ప్రమాదాలు ప్లస్ కొన్ని వీడియోలు నాకు వచ్చినా నేను పెట్టలేదు, నేను చెప్పినటియే. ఎందుకంటే అయ్యప్ప స్వామిది ఒకటి వచ్చింది, ట్రైన్ యాక్సిడెంట్ అవుతుందని చెప్పాను, అది వచ్చింది, అది పెట్టలేదు నేను. మీరే చూసుకుంటారు కదా న్యూస్లో, అప్పుడు నేను గుర్తొస్తానని వదిలేశాను. కానీ ఈ కాల్పులు మీరు ఎక్కడైనా రేపిస్టులను అట్లాగా ఎన్కౌంటర్ చేసినప్పుడు అట్లా చూస్తుంటారు తప్ప నార్మల్గా పబ్లిక్లో గన్ యూజ్ చేయడు, ఎక్కడ ఎవరు యూజ్ చేయరు. కానీ ఇది మనం గమనించాల్సిన విషయము, కొంచెం మీరు కూడా గమనించండి. జరగబోయేది అన్ని చెడ్డ రోజులు, గడ్డు కాలం అని చెప్పాను. మీరు ఏ అభిప్రాయం మీద ఉన్నారనేది నాకు తెలియదు. నేనైతే పక్కాగా క్లారిటీగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇతరుల విషయం మనకెందుకు కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను. దైవం మానుష రూపేణ. ఏ యుగంలోనైనా భగవంతుడు అవధూత రూపంలోన వస్తారు.